మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఈ యొక్క బారా షాహిద్ దర్గా అంటే పవిత్రంగా చేసేటటువంటి రొట్టెల పండుగ కార్యక్రమం 17వ తారీఖున ప్రారంభమై దాదాపు వారం రోజుల పాటు జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడికి జనాలు విరివిగా వచ్చున్నారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వారు రొట్టెలు వదలడము పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు దాదాపు నెల రోజుల నుంచి కూడా కార్పొరేషన్ సిబ్బంది, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఇతర సంబంధిత శాఖలన్నీ కూడా చాలా శ్రమించి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి పురుషులకి వేరువేరుగా స్నానపు గదులు, మరుగుదొడ్లు ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేశారు. రొట్టెల పండుగకి విచ్చేస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం వారి వాహనాల్ని పార్క్ చేసుకునే దానికి నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 14 చోట్ల ఇట్లాంటి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వీటన్నిటి వివరాలు కూడా డిస్క్రిప్షన్లో కింద లొకేషన్, గూగుల్ లొకేషన్తో సహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వారికి కావలసినటువంటి కన్వీనియంట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని వారు డైరెక్ట్గా గూగుల్ లొకేషన్ ద్వారా ఆ యొక్క పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి వారి వాహనాల్ని సేఫ్ సైడ్గా ఉంచుకునేటటువంటి పరిస్థితులు మీరు గమనించవచ్చు. తెలంగాణ ఖమ్మం జిల్లా. అదివరకు నాకు ఒంట్లో బాగలేకపోతే పోయిన సంవత్సరం ఇక్కడ రొట్టె తీసుకోవడం జరిగింది. ఆరోగ్యం నాకు మంచిగా అనిపించింది. మళ్ళీ మా ఫ్యామిలీతో అందరం కలిసి మా పిన్న వాళ్ళని, మా బావాళ్ళని, చంద్రుని అందరం తీసుకొని राटन జరిగింది వాళ్ళకు కూడా ఇప్పేటం। अभी हम तो ये जान रहे थे नेल्लूर में ऐसा दरगाह है, बहुत अच्छा चलने वाला है बोल के सबको लोग बोलते थे। अभी तो हमें आया भी नहीं था, यही फर्स्ट बार आया है। माशाअल्लाह इंशाअल्लाह बहुत अच्छा है। अभी इधर आने के बाद मालूम हुआ जो रोटी देते हैं, रिस्क की रोटी, दौलत की रोटी, कमाई की रोटी, सेहत की रोटी, बरकत की रोटी, शादी की रोटी, घर की रोटी वगैरह वगैरह सब कुछ ये रोटी में ही कमाल है और बरकत है और करामात है। इंशाअल्लाह जो भी लोग आना चाहते हैं नेल्लूर में आके आपने अपनी मुराद पूरी करके जाइए। చాలా మంది భక్తులు వచ్చేటటువంటి ఈ ప్లేస్ లో వాళ్ళకి కావాల్సినటువంటి సర్వ విధాల ఏర్పాట్లన్నీ కూడా మీకు ప్రతిదీ వివరించి చెప్పడం ఈ వీడియోలో జరిగింది। ఏర్పాట్లన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, వారు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది। మరి ఇప్పుడు గమనించండి, ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు కూడా వచ్చి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అన్నటువంటి అన్నీ కూడా వ్యక్తిగతంగా జిల్లా కలెక్టర్ వారు, ఎస్పీ గారు వచ్చేసి ప్రత్యేకంగా ఇక్కడ పరిశీలన చేయడం మనం చూస్తున్నాం। రొట్టెలు తయారు చేస్తున్నారు, కొంతమంది మిఠాయిలు అమ్ముతున్నారు ఈ ప్రాంతంలో। ఇదంతా కూడా టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేశారు భక్తుల కొరకు, అన్నీ కూడా కౌంటర్స్ పెట్టారు। ఇది చెన్నై వారు పెట్టినటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్, చెన్నై వారు వాడు ఇక్కడ వచ్చేసి సాయిశ్రీ, ఇదంతా కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు పెట్టింది। ఇది ఆ పత్రికా ఘోష్ అంటే ఈ పత్తర్, ఈ రాయి వేడైన తర్వాత దీని మీద బోన్లెస్ మటన్ పెట్టి వాడు ప్రిపేర్ చేసి అమ్ముతారు। ఏంది బుజ్జక్క ఏదో తయారు చేస్తున్నావా? రొట్టెల పండగకి రొట్టెలు కాలుస్తుందా? ఏంది బుజ్జక్క ఇవే? ఒకనాటి బెల్లం కాదక్క ఇదే। ఈ వీడియో చాలా చక్కగా ఉంటుంది। మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి బారా షాహిద్ దర్గా నెల్లూరు జిల్లాలో ఉండడం, నెల్లూరు పట్టణంలో ఉండడం మనం ఎంతో అదృష్టవంతులమి కనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది। మీరు పూర్తిగా ఈ వీడియోను చూసి లైక్, షేరు, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి। వెల్కమ్ టు ఏకోజీ మీడియా। ఇప్పుడు మనం ప్రస్తుతం నెల్లూరులో స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నాము। ప్రతి ఏటా ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది। బారా షాహిద్ దర్గా అనేటటువంటిది పవిత్ర స్థలం ఇది। అన్ని మతాలకి, అన్ని కులాలకి మరి ఎటువంటి విభేదాలు లేకుండా సర్వమత సౌభ్రాతృత్వం విరుబుచ్చేటటువంటి ఈ యొక్క రొట్టెల పండుగ అన్ని కులస్తులకి, అన్ని మతాలకి మరి సౌలభ్యకరంగా మరి ప్రార్థించేటటువంటి మొక్కుబడులు చెల్లించుకునేటటువంటిది ఈ రొట్టెల పండుగ। ఇక్కడ బారా షాహిద్ అనేటటువంటి దర్గా ఒకటి ఉంది। దాదాపు 400 ఏళ్ల పైబడి నుంచే
ఇక్కడ ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఇక్కడ అన్ని మతాలు, అన్ని కులాల వారు ప్రతి ఏటా ఇక్కడికి హాజరై లక్షలాది మంది హాజరై ఇక్కడ గతంలో వారు మొక్కుబళ్ళు అనుకున్నవి తీరిన తర్వాత ఆ మొక్కులు చెల్లించేదానికి రొట్టెల్ని విడిచిపెట్టి, అదేవిధంగా కొత్త కోరికలు ఏదన్నా ఉంటే రొట్టెలు స్వీకరించి ఆ మొక్కులు చెల్లించుకున్న తర్వాత, మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ తిరిగి రొట్టెల్ని ఇక్కడ విడిచిపెట్టడం, బారా షాహీద్ దర్గా దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ప్రసాదాలు తీసుకోవడం అనేటటువంటిది ఇక్కడ ఆనవాయితీ. గత ఏడు కూడా దాదాపు 20 లక్షల పైచులకు ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా దాదాపు విరివిగా ఇక్కడికి వచ్చి లక్షలాది మంది వచ్చి ఇక్కడ మరి ఈ యొక్క రొట్టెల పండుగని పవిత్రంగా జరుపుకొని ఆ పవిత్రమైనటువంటి ఆ 12 మంది ఎవరైతే గతంలో పవిత్ర మరణాలు పొందారో వారి సమాధులను దర్శించుకొని మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ. ఇదే పవిత్రమైనటువంటి స్వర్ణాల చెరువు ఇది. మరి ఇక్కడే ఈ యొక్క రొట్టెలు మార్పిడి జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అక్కడ చూడండి, అక్కడ భక్తులందరూ విరివిగా రొట్టెలు మార్చుకునే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఆ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తాం. ప్రస్తుతం మనం స్వర్ణాల చెరువులో ఉన్నాము. ఇక్కడ మరి రొట్టెల మార్పిడి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. వారిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? ఖమ్మం జిల్లా, తెలంగాణ ఖమ్మం జిల్లా. మీరండి? తెలంగాణ ఖమ్మం జిల్లా. సో మీరు రొట్టె ఇస్తున్నారు, మీరు పుచ్చుకుంటున్నారు. ఏ రొట్టె అది? ఆరోగ్య రొట్టె. అంటే గతంలో మీకు నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఇక్కడికి వచ్చాము. ఓకే, అప్పుడు తీసుకున్నాము. ఆరోగ్యం మంచిగా కుదుటపడాలని తీసుకున్నాక మాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నా ఆరోగ్య రొట్టె అతనికి కొంచెం ఇస్తున్నాను. మీ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారా? అందరు వచ్చారు, మా మిస్సెస్, మా బిడ్డ అందరు వచ్చారు. ఓకే, మీ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఓకే, మేము అంత ముందుకి 2 years క్రితం ఇంటి కోసం ఇల్లు కొనుక్కున్నానికి రొట్టె తీసుకెళ్ళాం. ఇక్కడ నుంచి మా కోరిక నెరవేరింది. ఇల్లు కొనుక్కున్నాం ఖమ్మంలో. మళ్ళీ ఆ రొట్టె అప్పచెప్పడానికి వచ్చాం. ఆ రొట్టె అప్పచెప్పేసి మళ్ళీ ఆరోగ్యం కోసం ఇంకో రొట్టె తీసుకుని వెళ్తున్నాం. రొట్టె తీసుకుంటున్నాం. అదే మాతో పాటుగా మా మామయ్య గాని వచ్చాడు. మా మామయ్య గానీ ఆరోగ్య రొట్టె, పిల్లల చదువు రొట్టె తీసుకెళ్దామని మాకు మంచి జరిగినాక మా మామయ్య చెప్తే మా మామయ్య గాని వచ్చాడు. ఓకే, ఇప్పుడు మీరు రొట్టె తీసుకుంటున్నారా? ఆరోగ్య రొట్టె మీ మామయ్య కొరకు తీసుకుంటున్నారా? మా కొరకు, మీ కొరకు. ఓకే, మీరు కూడా ఆరోగ్య రొట్టె స్వీకరించేదానికి వచ్చారు. ఓకే, మా అమ్మగారు గాని వచ్చారు. ఇదిరా మీ అమ్మగారిని కూడా దగ్గర పెట్టుకోండి, నిలబడండి. మేమందరం ఖమ్మం నుంచే వచ్చాం. మీరు ఏ విధంగా ఇస్తారు, వారు ఏ విధంగా పుచ్చుకుంటారో సాంప్రదాయం ఉంది కదా, అది మీరు కొనసాగించండి. ఆరోగ్య రొట్టె మీకు ఇస్తున్నాను. నాది జతచిన గ్రేమియా ఆరోగ్య రొట్టె నేను తెచ్చుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇప్పుడు ఇక్కడ గత ఎన్నేళ్ళ నుంచి మీరు వస్తున్నారు? మేము 2 సంవత్సరాలు అయింది రాబట్టి. అందువరకు నాకు ఒంట్లో బాగలేకపోతే పోయిన సంవత్సరం ఇక్కడ రొట్టె తీసుకోవడం జరిగింది. ఆరోగ్యం నాకు మంచిగా అనిపించింది. మళ్ళీ మా ఫ్యామిలీతో అందరం కలిసి మా పిన్న వాళ్ళని, మా బావాలని, అందరం తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పించడం జరిగింది. మాకు మంచిగా అల్లా దయ వల్ల మంచిగా ఉంది ఇప్పుడు కొద్దిగా. అందుకే నా ఆరోగ్య రొట్టె మా తమ్ముడికి స్వీకరించాను. ఇప్పుడు మీరు మీ ఆరోగ్యం కుదురుపడిన తర్వాత రొట్టె ఇచ్చారు కదా, వారు స్వీకరించారు. ఇప్పుడు మీరు ఇంకేదన్నా రొట్టె తీసుకునే దానికి కూడా ప్రయత్నంలో ఉన్నారా? విద్యా రొట్టె కానీ ఇంకేదైనా ఇతర రొట్టెల గురించి కూడా మీరు తీసుకోవాలనే దాంట్లో ఉన్నారు? ఎవరైనా ఇస్తే మనం తీసుకుందామని ఎదురు చూస్తున్నాం. ఉన్నారు. మేము ఆ రొట్టె అప్పచెప్పాం. చెప్పారు మీరు? ఇల్లు కొనుక్కున్నది. ఇల్లు కొనుక్కున్న రొట్టె తీరింది. అప్పచెప్పేసాం. మళ్ళీ ఆరోగ్యం కొరకు మళ్ళీ రొట్టె తీసుకున్నారు. ఇంకేదన్నా రొట్టెల కోసం కూడా మీరు ఇక్కడ ఇది చేస్తున్నారు? పిల్లల చదువును, అమ్మగారికి వ్యాపారం, షాప్ ఉంది మాకు. అవి కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకోబోతున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము ఫస్ట్ మా అత్తగారు స్టార్టింగ్ ఇక్కడికి. అయితే మా అత్తగారులను చూసి మేము వచ్చినాం. మాకు మంచి జరిగిన కానీ మేము వస్తూనే ఉన్నాం. 5 years అయింది. 5 years నుంచి అంత మంచిగా ఉంది. ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు మనం గమనిస్తే కొన్ని లక్షల మంది దాదాపు 10 రోజుల పాటు మరి ఇక్కడ రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ రొట్టెలు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం భాగంలో
అదేవిధంగా మొక్కులు తీర్చుకునేటటువంటి భాగంగా 25 లక్షల మంది దాకా వచ్చేటటువంటి పరిస్థితి ఈ నెల్లూరులో ఉన్నటువంటి బారాషాహీద్ రొట్టెల పండుగ కార్యక్రమం. ఇందులో భాగంగా ఇంతమంది వచ్చినప్పుడు సహజంగా వీరికి త్రాగునీరు అందించాల్సినటువంటి బాధ్యత, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి నీరు అందించడము, వారికి మరుగుదొడ్లు, అదేవిధంగా ఇతర స్నానపానాదుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇట్లాంటివన్నీ కూడా చాలా అత్యవసరం. అదేవిధంగా పారిశుద్ధ్యం ఎంత అవసరమో అదేవిధంగా వారికి ఆరోగ్యం కూడా అదే మోతాదులో అవసరం అవుతుంది. అందుకనే ఇక్కడ పారిశుద్ధ్యం పట్ల కార్పొరేషన్ సిబ్బంది, మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు వచ్చేసి ఆరోగ్యపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అందులో భాగంగానే ఇక్కడ స్త్రీలకి ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళు దుస్తులు మార్చుకొని స్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకునే దానికి స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా నా వెనక గమనించవచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా స్త్రీలకు సంబంధించినటువంటి పర్మనెంట్ మరుగుదొడ్లు, అవి పర్మనెంట్గా మరుగుదొడ్ల ఏర్పాటు కార్యక్రమం చేస్తున్నారు. అందువల్ల ఈ పారిశుద్ధ్యంలో చాలా కేర్ఫుల్గా ఉన్నారు. దీన్ని కూడా భక్తులు సద్వినియోగంగా సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా వారిపై ఉంది. ఇవన్నీ కూడా షవర్సివి పురుషుల కోసం, ఇక్కడికి వచ్చేటటువంటి పురుష భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్నానపు షవర్సివి. ఇవన్నీ కూడా 17వ తారీఖు నుంచి కమెన్స్ అవుతాయి. ఇవన్నీ కూడా పురుషులు. మీరు ఇక్కడ చూడవచ్చు, కార్పొరేషన్ అధికారులు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కొరకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కౌంటర్స్ మొత్తం త్రూఅవుట్ ఈ క్యాంపస్ అంతా కూడా ఉంటాయి. మంచినీళ్ళు తాగాలంటే ఇక్కడికి వచ్చి ఆ స్వచ్ఛమైనటువంటి వాటర్ని తీసుకొని వారు దాహార్తిని తీర్చుకోవచ్చు. అగ్నిమాపక సహాయ కేంద్రం ఇక్కడ ఉంది. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఏదన్నా అవాంఛనీయంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పి తోచినా కానీ ఆ వెహికల్స్, ఆ సిబ్బంది వెంటనే స్పందించి వాటిని అరికట్టేదానికి ఏర్పాటు చేసినటువంటి షెల్టర్స్ ఇవి. పిల్లల కోసం ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసంగా ఒక గుర్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ గుర్రం మీద చిన్నపిల్లల్ని ఎక్కించుకొని దాదాపు ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ 2 సార్లు తిప్పేదానికి ఒక 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వాస్తవానికి ఇట్లాంటి సందర్భంలో రియల్ గుర్రం దొరకడం కూడా చాలా అరుదు. మరి అట్లాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏ ఊరి నుంచి వచ్చింది ఈ గుర్రం? అంబేద్కర్ నగర్ నుంచి తీసుకొని వచ్చారు. ఇది ఈ సంవత్సరమే చూస్తా ఉన్నాం ఈ ఫెస్టివల్లో. ఇక్కడ ఏదో తీతీయంగా దొరికే పదార్థాలు ఏదో చేస్తున్నారా, ఇటు పోయి చూసి రావాలా? ఏం బుజ్జక్క, ఏంది బుజ్జక్క, ఏదో తయారు చేస్తున్నావా? రొట్టెల పండుగకి రొట్టెలు కాలుస్తుందా? ఏంది బుజ్జక్క ఇవే? అంటే రొట్టెల్లో మధ్యలో బెల్లం ముక్కలు వేస్తారా? ఒకనాటి బెల్లం కాదక్క, ఇదే ఒకనాటి చపాతీలు కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బుజ్జకోళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళు అక్కడెక్కడో చేసుకోకుండా మన బుజ్జకోళ్ళే ఒక 2-3 పెట్టి ఇక్కడ తయారు చేసి ఈ రొట్టెల్నే భక్తులకి అమ్ముతూ ఉంటారు. వారికి కూడా భక్తులు కూడా చాలా సులభ శైలిలో ఉంటుంది. ఆ రొట్టెలో మధ్యలో బెల్లం పుక్క పెడతారు. రొట్టెల ఖరీదు ఎంత బుజ్జక్క? 2 రొట్టెలు బెల్లం ముక్క, మళ్ళీ కవర్ కూడా ఉంటుందిగా. మీరు 20 రూపాయలు చొప్పున ఆ కవర్ వాళ్ళ ద్వారా పిల్లల ద్వారా అమ్మిస్తారు. వాళ్ళ కమిషన్ ఎంత ఇస్తారు? వాళ్ళకి అమ్మినందుకు. ఓకే, ఇక్కడ మొత్తం మీరు 4 చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. చాలా సంతోషం బుజ్జక్క. బెల్లం ముక్క తింటా. ఇక్కడంతా కూడా కార్పొరేషన్ అధికారులు ఇక్కడ త్రాగునీరు ఈ కౌంటర్ ఒకటి పెట్టారు, ఇక్కడ పెట్టారు. ఈసారి ఇక్కడి నుంచి కంటిన్యూగా కూడా చిన్న బంకుల కోసంగా కార్పొరేషన్ ద్వారా వారికి వేలంపాట్లో ఇచ్చారు ఆ కొట్లు. కొంతమంది రొట్టెలు తయారు చేస్తున్నారు, కొంతమంది మిఠాయిలు అమ్ముతున్నారు ఈ ప్రాంతంలో. ఇదంతా కూడా టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేశారు భక్తుల కొరకు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బెంగళూరా? ఓకే, ఎన్నోసార్లు రావడం ఇక్కడికి? ఫస్ట్ టైం. మీరు భయ్యా? హైదరాబాద్. ఎన్నోసారి? ఇది 2వ సారి. రొట్టెలు పట్టుకున్నారా? తీసుకున్నారా రొట్టెలు? ఏ రొట్టె తీసుకున్నారు? ఇవన్నీ కూడా
కౌంటర్స్ పెట్టారు. ఇది చెన్నై వారు పెట్టినటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్. చెన్నై వారు వాడు ఇక్కడ వచ్చేసి సాయిశ్రీ, ఇదంతా కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు పెట్టిందే ఇది. ఇవన్నీ కూడా ఉచిత వైద్య శిబిరాలు ఇవి. ఇవన్నీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఫంక్షన్లోనే ఉన్నాయి. ఇప్పుడు 17వ తారీఖు నుంచి ఇక్కడ డాక్టర్సు మెడికల్ క్యాంపు ఇదంతా కూడా పూర్తిగా నిర్వహిస్తూ ఉంటారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ తక్షణం వారికి వైద్య సదుపాయాలు అందించేదానికి ప్రొవైడ్ చేసినటువంటి ఇవన్నీ కూడా. తిరణాలంటే గుర్తొచ్చేది తీయటి మిఠాయిలు. ఆ మిఠాయిలు అమ్మకం చేస్తున్నారు ఒక ఆయన, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఈ రొట్టెల పండగ తిరణాల్లో కూడా చిన్నపిల్లలకి మరి భక్తులకు కూడా ఎక్కువగా లైక్ అయ్యేది బూందీ ప్రసాదము వారికి పెడతారు అల్లాకి. అదేవిధంగా ఈ మిఠాయిలన్నీ కూడా వీరు తయారు చేసి ఇక్కడే విక్రయిస్తూ ఉంటారు. ఏ ఊరు నుంచి వచ్చారా మీరు? కడప. ఈ మిఠాయిలన్నీ ప్రసాదం కోసం వినియోగిస్తారా? ఇదే మిఠాయి హల్వా అండి, ఇది కేరళ హల్వా, బాంబే రవ్వ, ఇది లడ్డు బూందీ మిఠాయి, ఇది ఖర్జూరం, ఇది నకల్ ఇది నకల్ అంటే అది మన చక్కెర మిఠాయి, చక్కెర గుండ్లు సార్, చక్కెర గుండ్లు. అవతలది ఖర్జూరం సార్. అది ఖర్జూరం ఇక్కడ అమ్మేది ఇదే ఫేమస్. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, వారిది సొంతూరు వచ్చేసి కేరళ అన్నారు. అయితే ప్రస్తుతం మాండ్యాలో ఉంటున్నారంట, కర్ణాటక స్టేట్ లో. వారు ఇక్కడికి వచ్చి మరి వారి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. अभी हम तो ये जान रहे थे नेल्लूर में ऐसा दरगाह है, बहुत अच्छा चलने वाला है बोल के सबको लोग बोलते थे। अभी तो हमें आया भी नहीं था, यही फर्स्ट बार आया है। माशाअल्लाह इंशाअल्लाह बहुत अच्छा है दरबार। कोई भी आ सकते हैं तो जियारत कर सकते हैं, तो बहुत अच्छी है मन्नत। यहाँ जो भी आके खाली हाथ ना तो लौटा है, वो तो झोली भर भर के जाएंगे मेरे मौला के करम बरकत से इंशाअल्लाह। जो भी चाहते हैं आइए, दरबार में आके दीदार कर दिए, फातिहा दिए, नमाज पढ़िए, कलाम पढ़िए, जो भी तुम्हारी दिल की तमन्ना है पूरी करके देंगे। रोटी पकड़े आप? पानी में रोटी जो छोड़ते हैं वो हमको तो पता नहीं था, अभी इधर आने के बाद मालूम हुआ। जो रोटी देते हैं, रिस्क की रोटी, दौलत की रोटी, कमाई की रोटी, सेहत की रोटी, बरकत की रोटी, शादी की रोटी, घर की रोटी वगैरह वगैरह सब कुछ ये रोटी में ही कमाल है और बरकत है और करामात है। इंशाअल्लाह जो भी लोग आना चाहते हैं नेल्लूर में आके आपने अपनी मुराद पूरी करके जाइए। अस्सलाम वालेकुम। बहुत शुक्रिया మ్యామ్. చూడండి, ఇక్కడ మనం చిన్నప్పుడు తిరునాళ్ళకి పోయినప్పుడు పేరెంట్స్తో కలిసి ఇలాంటి టోపీలు కనిపించినప్పుడు మారాం చేసేవాళ్ళమే. అమ్మ నాకు టోపీ రంగురంగుల టోపీలు కొనిండి, ఇది కొనిండి, అది కొనిండి అని చెప్పి చాలా వారిని ఒత్తిడికి గురి చేసేవాళ్ళమే. ఏదంటే అది ఒక సంతోషం. అది ఈ యొక్క టోపీలు చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట. ఈ వెరైటీ టోపీలు ఇట్లా పెట్టుకొని మనం ఉంటాం. చిన్నప్పుడైతే భలే మారం చేసేది. ఇప్పుడు ఆ టోపీలన్నీ ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. మరి ఈ టోపీల విక్రయమే కాదు, ఇక్కడ అనేక రకాల స్టాల్స్ ఉన్నాయి. విడివిడిగా పిల్లలకు ఉపయోగపడాల్సినవి, ఫుడ్ కోర్ట్స్ సెపరేట్గా, ఆట బొమ్మలు సెపరేట్గా, జైంట్ వీల్స్ అన్నీ విడివిడిగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము కవర్ చేసి చూపిస్తాం. చూడండి, ఈ బారా షహీద్ ప్రాంతం అంతా కూడా ఎన్నడూ లేని విధంగా అనేక రకాల వస్తువులు, అనేక విధాలైనటువంటి షాప్స్ ఇక్కడ నెలకొని ఉన్నాయి. దాదాపు అన్ని రంగులతో శోభాయమానంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతాన్ని మీరందరూ కూడా దర్శించుకొని మీ కోరికలు తీర్చుకొని మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఒకరోజు గడపవలసిందిగా కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇదే మన బారా షాహీద్ దర్గా. ఈ దర్గాలోనే 12 వీరమరణం పొందినటువంటి వారి యొక్క 12 మంది యోధుల యొక్క సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటటువంటి లక్షలాది మంది ప్రజల కొరకు ఇక్కడ నెల్లూరు నగరపాలక సంస్థ వారు ఒక రిసెప్షన్ మరియు మానిటరింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి అవసరాలు వచ్చినా, ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీస్ కావాలన్నా కూడా ఇక్కడ ఉండేటటువంటి అధికారులను సంప్రదిస్తే వారి సమస్యలు పరిష్కరించేదానికి వారు పూర్తిగా సహకరిస్తారు.
ఇదే బారా షాహిద్ దర్గా యొక్క 12 సమాధులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ లోపలికి వచ్చేసి రేపు బాగా కార్యక్రమం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చిన్న పిల్లలకి సంబంధించినటువంటి ఆట వస్తువులు, ఇంటికి ఉపయోగకరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ లభ్యపడుతున్నాయి. ఇక్కడన్నీ కూడా బట్టల దుకాణాలు విరిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు అన్నీ కూడా అన్ని రకాల వారికి, చిన్నపిల్లలకి, పెద్దవారికి, నడి వయస్కుల వారికి ఏది కావాలంటే అవి దొరుకుతుంది. మనం ఇప్పుడు జైంట్ వీల్ దగ్గర పోయి అది సందర్శిస్తాం. ఇక్కడ చిన్నపిల్లలకి కాస్త రిక్రియేషన్గా, ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా వారు ఇక్కడ ఎంజాయ్ చేయాలి కాబట్టి అందులో భాగంగానే ఒక జైంట్ వీలు, కొలంబస్సు, అదేవిధంగా ఇతర విధాలైనటువంటి ఆటలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపటికి కంప్లీట్ కావచ్చు. ఇవి ఇక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రదేశానికి వస్తే ఎవరికి తగినటువంటి వనరులు, వస్తువులు, ఆట వస్తువులు ఎంజాయ్ చేసేదానికి ఉపయోగకరమైనటువంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రజా ఆశ్రయం ఇది నెల్లూరు నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేశారు. ఇది ఒక షెల్టర్. ఇది సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా తాత్కాలికంగా వీరికి ఇక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అందరూ కూడా వినియోగించుకోవచ్చు. వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా సమీపంలో అన్నీ కూడా లభ్యపడతాయి. చూడండి, నా వెనక ఉండేటటువంటి ఆ కౌంటర్స్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్ డిషెస్ అన్నీ కూడా, వివిధ రకాల నాన్ వెజిటేరియన్ డిషెస్ అన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఈ హోటల్స్ మొత్తంలో లభ్యపడతాయి. చాలా రుచికరంగా ఉంటాయని చెప్పేసి ఈ 1-2 రోజుల్లోనే చాలామంది చెప్పారు. అదేవిధంగా ఎవరైనా కానీ నాన్ వెజిటేరియన్ ప్రియులు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫుడ్ కోర్ట్స్ని వినియోగించుకోవచ్చు. ఇక్కడ తయారు చేస్తున్నటువంటి డిష్ను ఒకసారి చూస్తే దీన్ని పత్రకా గోష్ అంటారు. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్. ఇది పత్రకా గోష్ అంటే ఒక రాయిని వేడి చేసి ఆ రాయి మీద ఆ మాంసాన్ని, ఒక ఏదైతే బోన్లెస్ మటన్ ఉందో ఆ మటన్ని అక్కడ ఉడికించి విక్రయిస్తూ ఉంటారు. చాలా ఫేమస్ అది. ఈసారి మన రొట్టెల పండగకి బారా షాహిద్ దర్గా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఫుడ్ కోర్ట్స్లో ఇది లభ్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆరగించవచ్చు. ఇది మీరు గమనించండి, దాదాపు ఒక 4 ఇంచుల వరకు ఉంది. ఇదంతా కూడా రాయి. ఇది ఈ రాయిలో నుంచి తీసినటువంటి ఒక బిళ్ళని నిప్పుల మీద పెట్టారు. ఇది పెనులాగా. ఇది హీట్ ఎక్కాలంటేనే బోల్డ్ అంతా కట్టెలు అవసరం అవుతాయి. ఒకసారి హీట్ ఎక్కింది అంటే దాదాపు ఇక కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ పత్రకా గోష్ అంటే ఈ రాయి వేడైన తర్వాత దీని మీద బోన్లెస్ మటన్ పెట్టి వాళ్ళు ప్రిపేర్ చేసి అమ్ముతారు. ఇప్పుడు మీరు ఎంత అమ్ముతారండి? అది ఒక పీస్, ఒక ప్లేట్ 150. ప్లేట్కి ఎన్ని ఉంటాయి అవి? ఒక పీస్ హాఫ్ పీస్ 1.5 పీస్ 150. అంటే దాంట్లో ఉప్పు కారం మాత్రం వేస్తారా? ఎలా అంతా మసాలా కూడా వేస్తారా? మసాలా. ఇది ఈ సంవత్సరం పెట్టింది ఇక్కడ 3 వర్షాలు 3 years నుంచి పెడుతున్నారు. మీరు ఎక్కడ బెంగళూరు నుంచి వచ్చారా? కర్ణాటక. హైదరాబాద్ లో స్పెషల్ ఇది. కర్ణాటక స్పెషల్. ఈ డిష్ కర్ణాటకలో కూడా స్పెషల్. పత్రకా గోష్. ये मौला अली होटल, खाओ पियो एंजॉय करो. इधर नल्लूर में बहुत मजा आने वाला है. ఈ బారా షాహిద్ ఫ్రెండ్స్ తామ్ఖానా అనే పేరిట రేపు 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ రొట్టెల పండుగ కార్యక్రమంలో ఆ 3 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుపు తలంచారు. అదేవిధంగా వివిధ ఏదైతే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, స్వచ్ఛంద సేవా సంస్థల వారు ఎవరైనా ముందుకు వస్తే కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు
చేస్తామంటే వాళ్ళకి తగు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసేదానికి మరి ప్రభుత్వం కూడా పూర్తిగా వారికి ఏ కార్యక్రమాలు ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. స్వచ్ఛంద సేవా సంస్థల వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఈ యొక్క బారా షాహిద్ దర్గా అంటే పవిత్రంగా చేసేటటువంటి రొట్టెల పండుగ కార్యక్రమం 17వ తారీఖున ప్రారంభమై దాదాపు వారం రోజుల పాటు జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడికి జనాలు విరివిగా వచ్చున్నారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వారు రొట్టెలు వదలడము పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు దాదాపు నెల రోజుల నుంచి కూడా కార్పొరేషన్ సిబ్బంది, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఇతర సంబంధిత శాఖలన్నీ కూడా చాలా శ్రమించి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి పురుషులకి వేరువేరుగా స్నానపు గదులు, మరుగుదొడ్లు ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేశారు. యాక్చువల్గా మనం ఇప్పటివరకు ఆలోచిస్తే గతంలో 2014కి ముందు జరిగినటువంటి రొట్టెల పండుగ కానీ అప్పటి సౌకర్యాలతో పోలిస్తే 2014-19లో గౌరవ శ్రీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పాట్లన్నీ ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారి నేతృత్వంలో జరిగింది. అప్పటి వరకు కేవలం 4 లక్షల మంది వచ్చేటటువంటి భక్తులు సంవత్సరానికి వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు 20 నుంచి 25 లక్షల వరకు వస్తున్నారంటే కేవలం వారు చేసినటువంటి కృషే. మరి ఇప్పుడు గమనించండి, ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు కూడా వచ్చి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అన్నటువంటి అన్నీ కూడా వ్యక్తిగతంగా జిల్లా కలెక్టర్ వారు, ఎస్పీ గారు వచ్చేసి ప్రత్యేకంగా ఇక్కడ పరిశీలన చేయడం మనం చూస్తున్నాం. రొట్టెల పండుగకి విచ్చేస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం వారి వాహనాల్ని పార్క్ చేసుకునే దానికి ఇప్పుడు మనం ఓల్డ్ టీబీ హాస్పిటల్ ఆపోజిట్ కలెక్టర్ బంగ్లా ఎదురుగుండా ఉండేటటువంటి ప్లేస్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ అన్ని వాహనాలు కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇదే విధంగా దాదాపు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 14 చోట్ల ఇట్లాంటి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వీటన్నిటి వివరాలు కూడా డిస్క్రిప్షన్లో కింద లొకేషన్, గూగుల్ లొకేషన్తో సహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వారికి కావలసినటువంటి కన్వీనియంట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని వారు డైరెక్ట్గా గూగుల్ లొకేషన్ ద్వారా ఆ యొక్క పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి వారి వాహనాల్ని సేఫ్ సైడ్గా ఉంచుకునేటటువంటి పరిస్థితులు మీరు గమనించవచ్చు. ఈ బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా మనం ఇప్పుడు అన్ని ఏర్పాట్లు అయితేనేమి ఇవన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 5 రోజుల కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మరి నిర్వహించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, వారు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇంత భారీ కార్యక్రమం దాదాపు 25 లక్షల మంది భక్తులు వచ్చేటటువంటి ఈ ప్రాంతంలో ఇన్ని వారికి తగిన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం అయితేనేమి, మంచినీటి సదుపాయం అయితేనేమి, మరుగుదొడ్ల కార్యక్రమం అయితేనేమి, ఇతర విధాలైనటువంటి విశ్రాంతి మందిరాలైనటువంటి వీటన్నిటినీ కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఏర్పాట్లను నిర్వహించి ఈ యొక్క భక్తుల కోసం ఉన్నారు. ఇక్కడ ఏదైతే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వచ్చేటటువంటి ఈ రొట్టెల పండుగ కార్యక్రమం ఎంత పవిత్రంగా ఈ యొక్క రొట్టెల పండుగ ఈ క్షేత్రంలో జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇది మన జిల్లా కాకుండా, మన రాష్ట్రం కాకుండా, తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం యావత్తు విదేశాల నుంచి సైతం ఎంతోమంది వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 17 నుంచి 21 వరకు దిగ్విజయంగా జరిపించి అన్ని వస్తువులు ఏర్పాట్లు ఏదైతే ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి లక్ష్యం ఏంటంటే ఇన్ని లక్షల మంది భక్తులు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారో అంత సంతోషంగా క్షేమంగా వారి గమ్యస్థానానికి వెళ్ళాలనేటటువంటిది కూడా వారి యొక్క కాన్సెప్టు. దయచేసి అందరూ భక్తులు కూడా
సద్వినియోగపరచుకోవాల్సిందిగా, ఈ రొట్టెల పండుగని విజయవంతం చేయవలసిందిగా భక్తులందరినీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.